హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో డిస్క్ డ్రైవ్ Cను పార్టిషన్ చేసి న్యూ డ్రైవ్ Dను ఏ విధంగా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీరు ల్యాప్టాప్ను కొన్నప్పుడు C డ్రైవ్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి వస్తుంది. సెకండ్ డ్రైవ్ పార్టిషన్ చేసి అయితే ఉండదు. ఎప్పుడైనా మీ ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ అయితే మీరు C డ్రైవ్ లో స్టోర్ చేసుకున్న ఫైల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి మీ డేటా సేఫ్ గా ఉండాలి అంటే OS కి ఒక డ్రైవ్, డేటా దాచుకోవడానికి ఒక డ్రైవ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం న్యూ డిస్క్ డ్రైవ్ ను Dను క్రియేట్ చేద్దాం. మీ ల్యాప్టాప్ లో SSD గానీ HDD గానీ వాటి యొక్క స్టోరేజ్ కెపాసిటీ 128 GB అయితే మాత్రం పార్టిషన్ చేయకండి. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్లో కనీసం 100 GB అయినా ఉండాలి. ఒకవేళ మీ SSD కానీ HDD కానీ 256 GB అయితే C డ్రైవ్ నుండి D డ్రైవ్గా 100 GBను పార్టిషన్ చేసుకోండి. మిగిలిన 150 GB కూడా Cకు ఉంటుంది, అప్పుడు సరిపోతుంది. నేను కొన్న ల్యాప్టాప్లో 500 GB SSD ఇన్స్టాల్ అయి ఉంది. అంటే నా SSD స్టోరేజ్ కెపాసిటీ 500 GB. కాబట్టి ఈ 500 GBలో 200 GB D డ్రైవ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉన్న 500 GBను పార్టిషన్ చేసి చూపిస్తాను. ముందుగా డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీపై రైట్ క్లిక్ చేయండి. లాస్ట్లో ఉన్న షో మోర్ ఆప్షన్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న మేనేజ్ పై క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్లో ఉన్న డిస్క్ మేనేజ్మెంట్ పై క్లిక్ చేయండి. డిస్క్ మేనేజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో 260 MB అని ఒక పార్టిషను, 1.95 GB అని ఒక పార్టిషను కనిపిస్తాయి. వీటిని ఏమీ చేయనవసరం లేదు. ఈ రెండింటినీ కూడా వదిలేయండి. ఇప్పుడు మధ్యలో ఉన్న విండోస్ SSD C డ్రైవ్ కనిపిస్తుంది. దీని యొక్క కెపాసిటీ 474 GB అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ C డ్రైవ్లోంచి 200 GB D డ్రైవ్గా పార్టిషన్ చేద్దాం. ఈ విండోస్ SSD C డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేయండి. శ్రింక్ వాల్యూమ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. శ్రింక్ C అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 1 GB అంటే 1024 MB. 200 GB పార్టిషన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి 200 ఇవ్వాలి. 1024 into 200 ఈక్వల్ టు 2,04,800 MB. ఇప్పుడు ఈ MBను ఎంటర్ ది అమౌంట్ ఆఫ్ స్పేస్ టు శ్రింక్ ఇన్ MB అని కనిపిస్తున్న దాంట్లో ఈ వాల్యూ ఇవ్వాలి. మొత్తం ఫ్రీ స్పేస్ MB ఎంత ఉందో అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. దీన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చిన MBను ఇందులో ఇవ్వండి. ఇప్పుడు కింద కనిపిస్తున్న ష్రింక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 200 GB అన్అలోకేటెడ్ అని క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేయండి. న్యూ సింపుల్ వాల్యూమ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. డ్రైవ్ లెటర్ D అని చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన లెటర్ ఇవ్వచ్చు. నేనైతే D లెటర్ ఇచ్చాను. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇందులో వాల్యూమ్ లేబుల్లో న్యూ వాల్యూమ్ అని నేమ్ ఉంటుంది. ఈ నేమ్ను రిమూవ్ చేసి మీ D డ్రైవ్కు ఏ నేమ్ కావాలి అనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వచ్చు, లేకుంటే ఇలానే వదిలేయచ్చు. నేనైతే శివ అని ఇస్తున్నాను. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డిస్క్ డ్రైవ్ D క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే శివ D 200 GB హెల్దీ అని బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విండోను క్లోజ్ చేయండి. దిస్ పీసీను ఓపెన్ చేయండి. మనం క్రియేట్ చేసిన శివ D డ్రైవ్ కనిపిస్తుంది.
దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఏదైతే డేటాను స్టోర్ చేయాలి అనుకుంటున్నారో వాటి యొక్క నేమ్తో ఫోల్డర్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోస్ ఉంటే వీడియోస్ ఫోల్డర్లో, ఫొటోస్ ఉంటే ఫొటోస్ ఫోల్డర్లో, వర్క్ ఫైల్స్ ఏమైనా ఉంటే అంటే డాక్యుమెంట్స్ కానీ మీ ఆఫీస్ వర్క్ సంబంధించిన ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే వర్క్ ఫోల్డర్లో కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిస్క్ డ్రైవ్ను పార్టిషన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ 38 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.